ఇలా అసెంబ్లీ కూడా లోపల కూడా సెక్యూరిటీ పెట్టుకొని అసెంబ్లీ నడుపుకుంటున్నారంటేనే ఎంత చేతగానోళ్ళో వీళ్ళు ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు తీరెట్లుందంటే అడ్డంగా ఓటు నోటు కేసులో 50 లక్షలతో దొరికిపోయి జైలుకు పోయి చిప్పకూడు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి అందరికీ కూడా చిప్పకూడు తినిపించాలని అనుకుంటున్నాడు. కానీ ఇదొక కుట్ర. కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసిండు కాబట్టి ప్రపంచంలో ఉన్న మంచి పనులన్నీ కూడా తెలంగాణకి తీసుకొచ్చి పెట్టి తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా చూపించాలని చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ప్రపంచం మొత్తం చూసిన కేటీఆర్ గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.